హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో టాప్ 5 లో ఉన్న వాళ్ళకి, అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసినట్టు వీడియోని అయితే లైక్ చేయండి, పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, కుదిరితే హైప్ ఇవ్వండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, రోజుకి ఎన్ని ఓట్స్ వేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక విషయానికి వస్తే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు? సృష్టి ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఇప్పటి వరకు ఎవరికి సపోర్ట్ లేదు, కనీసం బిగ్ బాస్ రిలేటెడ్ గా మాట్లాడడం కూడా లేదనమాట. తన సపోర్ట్ కూడా ఎక్కడ ఏమి చెప్పలేదు. సో సృష్టి అయితే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే మర్యాద మనీషు. ఈయన ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ ముగ్గురు ఎవరు అంటే డెమోన్ పవన్, ఇమాన్యుల్, సంజన, వీళ్ళు ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, తనూజ గారికి ఎక్కడ ఏమీ చెప్పలేదన్నమాట. వీళ్ళు ముగ్గురు గురించి డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, డైరెక్ట్ సపోర్ట్ ఎందుకు చేస్తున్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మర్యాద మనీష్ గారు. మూడో ఎలిమినేషన్ అయింది ఎవరు? ప్రియా గారు అయితే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సపోర్ట్, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్, మనకు ముందే తెలుసు. సో బయట కూడా చాలా సపోర్టివ్ గా చాలా పోస్టులు పెడుతున్నారు, పుష్ చేస్తున్నారు, ఆడియన్స్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫోర్త్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే హరిత హరీష్ గారికి బిగ్ బాస్ బద్ద శత్రువులా ఉన్నారనమాట. ఎందుకంటే ఒక వారం నామినేషన్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ రావాలి, ఎలిమినేట్ అయిన వాళ్ళు, అప్పుడు కూడా రాలేదు. మేబీ ఫినాలే కూడా వస్తారో రారో తెలియదు, కానీ బాండ్ అయితే ఉంటది, తను రావాలి. చూద్దాం వస్తారో రారో. తన సపోర్ట్ మాత్రం ఎవరికి లేదు. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఎక్కడ బయట కానీ ఏం మాట్లాడట్లేదు హరీష్ గారు. ఫిఫ్త్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ఎవరంటే ఫ్లోరా సైని గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి పోస్టులు పెడుతున్నారు, స్టోరీస్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ సపోర్ట్ ఫ్లోరా సైని గారు. ఇక సిక్స్త్ కంటెస్టెంట్ శ్రీజ గారు ఫుల్ సపోర్ట్, ఇద్దరు కామనర్స్ కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు, డెమోన్ పవన్ కూడా పుష్ చేస్తున్నారు అనమాట. మెయిన్ సపోర్ట్ ఎవరికంటే పవన్ కళ్యాణ్ కి, డెమోన్ పవన్ కూడా ఉంది సపోర్ట్. ఇంకా సెవెంత్ కంటెస్టెంట్ ఎవరంటే ఎలిమినేట్ అయింది రమ్య మోక్సా గారు కూడా ఎవరికి సపోర్ట్ చేసిన దాఖలే లేవు. ఎక్కడ నేను చెక్ చేస్తే కనిపించలేదు. మీకు ఎవరైనా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఎవరికి రిలేటెడ్ గా కానీ ఎవరి గురించి కానీ మాట్లాడుతున్నట్టు కూడా ఎక్కడా లేదు. మొన్న వీడియో కాల్లో కూడా తను కనిపించలేదు నాకు. ఎయిత్ కంటెస్టెంట్ ఎవరు అంటే మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు కదా. మాధురి గారు కూడా సేమ్ మన వీడియో కాల్లో గ్రూప్ తో మాట్లాడారు తప్ప ఎవరి సపోర్ట్ అనేది డైరెక్ట్ పోస్ట్ పెట్టడం కానీ వేరే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ మాట్లాడినట్టు నాకైతే కనిపించలేదు. మేబీ తనూజాకి క్లోజ్ కాబట్టి మేబీ తనూజాకి సపోర్ట్ చేస్తే చేసి ఉండాలి, లేదు అంటే ఊరుకుండొచ్చు. నాకైతే ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా నైన్త్ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ తనూజ గారికి సపోర్టు. నేను కొన్ని ఇంటర్వ్యూలో చూసాను తప్ప పోస్టులు స్టోరీలు అయితే ఎక్కడ ఏమీ లేవు. సాయి శ్రీనివాస్ నాకున్న అప్డేట్ ప్రకారం తనూజ గారికి సపోర్టు. 10th కంటెస్టెంట్ ఎవరంటే నిఖిల్ కూడా వాళ్ళు బెంగళూరు కన్నడ కాబట్టి తను కూడా తనూజాకే సపోర్టు. పోస్టులు కూడా అంత ఓపెన్ గా ఎక్కడ కనిపించలేదు. బట్ ఇక్కడ గౌరవ్ 11th కంటెస్టెంట్ ఎవరంటే గౌరవ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్. హౌస్ లో తనూజాకి సపోర్ట్ చేసిన ఇప్పుడు మాత్రం ఓపెన్ గా గౌరవ్ పవన్ కళ్యాణ్ కి పోస్టులు పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నాడు. తన ఒపీనియన్ కూడా చేంజ్ అయింది అనమాట. అలాగే 12th కంటెస్టెంట్ ఎవరు అంటే దివ్య గారు ముగ్గురు బాయ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువగా డెమోన్ పవన్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. డెమోన్ పవన్ కి రిలేటెడ్ గా పోస్టులు అన్ని పెట్టారు. బట్ మాట్లాడే విధానంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పారు తప్ప ఎక్కువ సపోర్ట్ డెమోన్ పవన్ కి అయితే ఉంది దివ్య నుండి. ఇంకా 13th కంటెస్టెంట్ ఎవరంటే రీతూ చౌదరి. మన అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ సీక్రెట్. రీతూ చౌదరి అయితే డెమోన్ పవన్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రాము రాథోడ్ కూడా డెమోన్ పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా డెమోన్ పవన్ కే. ఇంకా సుమన్ శెట్టి గారు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. బట్ వెళ్ళేటప్పుడు కప్పు కొట్టాలి అని కళ్యాణ్ అన్నారు కాబట్టి మేబీ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఉండాలి. అలాగే 15th కంటెస్టెంట్ భరణి గారు. ఇది ఇక్కడ పిఆర్ భరణి గారు ఒపీనియన్స్ అయితే చేంజ్ అయ్యాయి అనమాట. ఏమైందంటే శివాజీ గారితో బజ్ ఇంటర్వ్యూలో భరణి గారు డైరెక్ట్ గా చెప్పేశారు, మీరు తనూజ అండ్ పవన్ కళ్యాణ్ లో ఎవరు గెలవాలనుకుంటున్నారు, మీ చేతుల్లో ఉంటే ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇప్పుడు పిఆర్ లో తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అయితే తనూజాకి సపోర్ట్ చేస్తున్నట్టు పెట్టారు. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ హ్యాండిల్ చేసేది ఎవరు అంటే వాళ్ళ కూతురికి తనూజ గారు ఇష్టం కాబట్టి తనూజాకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారు. అలాగే భరణి గారు చెప్పిన ఆ క్లిప్స్ ని బాగా షేర్ చేస్తున్నారు, అవేమీ నమ్మొద్దని కూడా పర్టికులర్ గా మెన్షన్ చేశారనమాట. అంటే భరణి గారికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంది, కానీ వాళ్ళ పిఆర్ టీం అయితే తనూజాకి సపోర్ట్ చేయమని భరణి గారి ఫ్యాన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది ఎక్కడ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకి ఒపీనియన్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు బయట సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ టాప్ సెలబ్రిటీస్, వీళ్ళు పవన్ కళ్యాణ్ కి, ఇమాన్యుల్ కి, తనూజాకి ఎవరు సపోర్ట్ చేస్తానని చెప్తాను. బయట కంటెస్టెంట్ నుండి డెమోన్ పవన్ కి నాకు ఎక్కడ పెద్ద సపోర్ట్ కనిపించలేదు. అలాగే సంజన గారికి కూడా పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ లో కూడా పెద్దగా సపోర్ట్ ఎక్కడా లేదనమాట. సో ఇప్పుడు ఇమాన్యుల్కి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే బయట ఉన్న సెలబ్రిటీస్ లో హైపరాది, జబర్దస్త్ లో బాగా ఫేమస్ హైపరాది డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే టేస్టీ తేజ,
అలాగే ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ మొన్న హౌస్ లో కూడా వచ్చారు కదా, యావర్ కూడా ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నాడు. టేస్టీ తేజ ఇంకా కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇమానుయల్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా తనూజ గారికి మానస్ మనందరికీ బాగా ఫేమస్ సాంగ్స్ లో కానీ బిగ్ బాస్ లో కూడా బాగా వచ్చారు. సో ఆయన కూడా ఓపెన్ గా మానస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు తనూజకి. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ అందరికి సుపరిచితుడే నాకు తెలిసి, ఆయన కూడా తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ముద్దమందారం సీరియల్ ఆ గ్రూప్ అంతా తనూజకే సపోర్టు. అలాగే యాక్టర్ సునంద మీకు తెలిసి ఉంటుంది సీరియల్ యాక్టర్ లో, ఆమె కూడా సపోర్టే. అలాగే డాన్స్ మాస్టర్ కృష్ణ మాస్టర్ తెలుసు కదా, డీలో కూడా ఆయన పనిచేశారు, డాన్సర్ గా కూడా చేశారు. సో కృష్ణ మాస్టర్ కూడా తనూజకి సపోర్ట్ అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ సపోర్ట్స్ వస్తే చాలా మంది మంచి సపోర్టర్సే ఉన్నారు. ఇందులో ఫస్ట్ అగ్ని పరీక్ష జడ్జు బిందు మాధవి గారు డైరెక్ట్ గా ఓపెన్ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి అని చెప్పారు. అలాగే ఎక్స్ కంటెస్టెంట్ వసంతి 6th 7th సీజన్ నాకు తెలియదు, 6th సీజన్ అనుకుంటా, వసంతి గారు కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. ఇంకా బిగ్ బాస్ రివ్యూయర్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ కూడా ఓపెన్ సపోర్ట్ అది. అలాగే యాక్టర్ సుప్రీత కూడా పవన్ కళ్యాణ్ కి. అలాగే యాంకర్ భానుశ్రీ మీకు తెలుసు కదా, కొన్ని ఈటీవీ షోస్ లో మా టీవీ షోస్ లో కూడా కనిపించుంటారు, ఆమె కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టు. అలాగే బిగ్ బాస్ 4 అనుకుంటా అభిజిత్ ఫ్రెండ్ నోయల్ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా చేస్తున్నారు. వీళ్ళైతే ఇప్పటి వరకు ఉన్న నాకు లిస్టు సెలబ్రిటీస్. మీకు తెలిసి ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద సెలబ్రిటీస్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఓటింగ్ గురించి కూడా మాట్లాడాలి. ఓటింగ్ లో చాలా ట్విస్టులు అయితే వచ్చాయి. ఫస్ట్ డే సెకండ్ డే లో ఓటింగ్ లో ఉన్న మార్పులు ఏంటంటే, ఫస్ట్ డే టాప్ 2 కంటెస్టెంట్స్ కి 1.4% మాత్రమే డిఫరెన్స్ ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే సెకండ్ డేకి 4% డిఫరెంట్ వచ్చింది. మళ్ళీ ఈ థర్డ్ డేలో ఏమైందంటే మళ్ళీ తనూజ గారికి ఓట్ బ్యాంక్ అనేది బేభత్సంగా పెరిగి ఆ డిఫరెన్స్ అనేది మళ్ళీ 2% వచ్చిందనమాట. ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కాన్స్టెంట్ గా గట్టిగా ఓట్స్ వేసి ఉండి ఎక్కడ రిలాక్స్ అయితే అవ్వద్దు. చాలా మంది చెప్తుంటారు పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, లేకపోతే తనూజ టాప్ లో ఉందని తనూజ ఫ్యాన్స్ నిర్లక్ష్యం చేయడం కానీ, పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్లక్ష్యం కానీ చేస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా ఓట్స్ వేసుకోండి. ఎందుకంటే రోజుకి వాళ్ళు ఓటింగ్ ప్రమోషన్ కూడా మారుస్తున్నారన్నమాట. కన్నడలో తనూజకి బేభత్సమైన ఫాలోయింగ్ అయితే పెరిగింది. ఈ ఫైనల్ వీక్ లో కన్నడ సపోర్ట్ పెరిగి ఓట్స్ అనేవి ఇంకా దారుణంగా పడుతున్నాయి. కాబట్టి తనూజ క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది. తనూజ ఫ్యాన్స్ కి ఇది చాలా గుడ్ న్యూస్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా విధాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. థియేటర్స్ లో కానీ, రోడ్స్ లో కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ లో కానీ, స్కూల్లో కానీ చాలా విధాలుగా అయితే ట్రై చేస్తున్నారు. ఇట్స్ గుడ్. చాలా బాగా కాంపిటీషన్ నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఓటింగ్ ఆర్డర్ అనేది నేను ఈవినింగ్ పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్, ఓటింగ్ ఆర్డర్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఫైనల్ వీక్ లో జరగబోయే అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ముందుగా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.